వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ పార్టీలో జెంటిల్మెన్ టీడీపీలోకి వస్తే తప్పేంటి. ఈ టైటిల్ ఎవరి కోసమో ఖాయం చేసింది కాదు, ఆయన ఎవరో కాదు, ఆయనే ఆళ్ల నాని, మాజీ మంత్రి, అదేవిధంగా గతంలో మొన్నటి వరకు కూడా వైసీపీ నేత. సో అలాంటి ఆళ్ల నాని టీడీపీలో జాయిన్ అయ్యారు. లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు సమక్షంలో, పల్లా శ్రీనివాస్ సమక్షంలో ఆయన టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఆళ్ల నాని టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారో కొంతమంది సోషల్ మీడియా వేదికగా యాక్చువల్గా అయితే టీడీపీ శ్రేణుల కంటే ఎక్కువగా వైసీపీ శ్రేణులే చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలను ఎలా చేర్చుకుంటారు, టీడీపీకి ప్రత్యర్థి అయిన ఆళ్ల నానిని, తెలుగుదేశం పార్టీని ఏలూరు పరిసర ప్రాంతాల్లో తొక్కేసిన ఆళ్ల నానిని ఎలా పార్టీలోకి తీసుకుంటారు అనేది ఈరోజు సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న చర్చ. కొంత వ్యతిరేక స్వరం అయితే ఉంది ఆళ్ల నానికి సంబంధించి, ఆయన్ని పార్టీలోకి తీసుకోవడానికి సంబంధించి. బట్ ఆళ్ల నాని విషయంలో మాత్రం ఎలాంటి శశబిషలు లేకుండా, ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశారు. సో ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు కూడా క్యాడర్కు ఉండాల్సిన అవసరం లేదు అనేది పార్టీ వైపు నుంచి వస్తున్న చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. కానీ బట్ ఇప్పటికీ కూడా ఆళ్ల నాని చేరిక మీద అయితే కొంతమందిలో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఒక టైటిల్ పెట్టాం, వైసీపీలో అంటే జగన్ పార్టీలో జెంటిల్మెన్ టీడీపీలో చేర్చుకుంటే తప్పేంటి అని కూడా. అవును, ఆళ్ల నానికి ఆ టైటిల్ ఇవ్వడంలో కూడా ఎలాంటి పొరపాటు లేదు, ఎలాంటి వేరే యాంగిల్ కూడా లేదు. ఎందుకంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఒక జెంటిల్మెన్గా పేరు తెచ్చుకున్నారు ఆళ్ల నాని. ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్తోని అసోసియేట్ అయ్యారు. రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన చాలా క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డితోని. అక్కడి నుంచి ఆ రాజశేఖర రెడ్డితో ఉన్న అసోసియేషన్ కారణంగానే ఆయన జగన్ వెంట నడవడం జరిగింది. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి కూడా ఆ రోజున ఓడిపోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా. దెన్ అక్కడి నుంచి చూసుకుంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన ఆ పార్టీ తరపున పోటీ చేశారు, ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో అత్యంత కీలకమైన ఆరోగ్య శాఖ మంత్రి కూడా కావడం జరిగింది. ఆయన ఆల్మోస్ట్ దగ్గరగా 2.5 నుంచి 3 years వరకు మంత్రిగా కూడా పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆళ్ల నానిని తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆరోగ్య శాఖను తీసుకెళ్లి విడదల రజని లాంటి వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆళ్ల నాని చాలా అసంతృప్తిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలోని. అసలు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారా లేదన్న పరిస్థితి అయితే కనిపించింది ఒక దశలో, ఎన్నికలకు ముందు కూడా. ఇక 2019 ఎన్నికల వరకు కూడా తనకు అనేక అవమానాలు ఎదురైనా కూడా పార్టీలోనే ఉంటూ వచ్చారు. ఆయన ఎక్కడ పక్క పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం ఉన్నా, జనసేన లాంటి పార్టీలు, టీడీపీ లాంటి పార్టీస్ ఆయనకి రెడ్ కార్పెట్ వేసినా ఎక్కడ కూడా ఆళ్ల నాని వాళ్ళ వైపు చూసే ప్రయత్నం అయితే చేయలేదు. సో అలా వైఎస్ఆర్సీపీతోనే జగన్మోహన్ రెడ్డికి తన లాయల్టీ చూపించు వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఆళ్ల నాని పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలు అయితే అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలోనే పూర్తిగా ఆయన సైలెంట్ అయిపోయారు. ఇక ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు నుంచే కొంత ఆయన అసంతృప్తి స్వరం వినిపిస్తా ఉన్నారు. ఎన్నికల తర్వాత, ఎన్నికలు అయిపోయి ఆయన ఎన్నికల్లో ఓటమి పాలైన వెంటనే కూడా ఆల్మోస్ట్ తాను రాజకీయాల్లో ఉండనన్నట్టుగా, వైసీపీతో అసోసియేట్ కానన్నట్టుగా ఒక రాజీనామా పత్రాన్ని కూడా విడుదల చేశారు ఆయన. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇక వైఎస్ఆర్సీపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవులు కూడా రాజీనామా చేస్తున్నాను అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఆ డెసిషన్ తీసుకున్నారు ఆయన. అప్పటి నుంచే ఆయన్ని కొన్ని రోజుల పాటు జనసేనలోకి వెళ్తారనే ప్రచారం చాలా సీరియస్గా జరిగింది. ఇక మరికొన్ని రోజులు టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే టీడీపీలోకి ఆయన రాక 2-3 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అక్కడే స్థానిక నేతలకు, ఎమ్మెల్యేలకు, రాధాకృష్ణ లాంటి ఎమ్మెల్యేలకు ఆయన రావడం ఇష్టం లేకే ఇలాంటి ప్రచారం జరుగుతోందనే చర్చ కూడా తెర మీదకి వచ్చింది. కానీ ఎట్టకేలకు టీడీపీ అధిష్టానం ఆళ్ల నాని విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది, ఆయన పార్టీలో కూడా చేరడం జరిగింది. ఇక్కడే ఆయన మీద కొంత వ్యతిరేక స్వరం వినిపిస్తోంది సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణుల నుంచి. కానీ మనం ఆళ్ల నాని గురించి చెప్పుకోవాలంటే ఇవంతా మనం ఇప్పటిదాకా చెప్పుకుంది ఆయన పొలిటికల్ ప్రొఫైలే. కానీ వ్యక్తిగతంగా మాత్రం క్లీన్ ఇమేజ్ ఉన్న నేత ఆళ్ల నాని. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ఎంత లాయల్టీ ఉన్న వ్యక్తిగా కూడా ఆయన పేరుంది. వైఎస్ ఉంటే వైఎస్కి లాయల్టీ ఉన్నారు, జగన్ ఉంటే జగన్కి లాయల్గా పనిచేశారు. కానీ ఎక్కడా కూడా ఒక పరుష పదజాలంతో తన ప్రత్యర్థులను మాట్లాడిన సందర్భం ఆళ్ల నాని లైఫ్ కెరీర్లో, పొలిటికల్ కెరీర్లో మనం చూడం. అంతేకాదు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ఒక టార్గెట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టాలనో, పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడాలనో, వాళ్ళ ఫ్యామిలీని తిట్టాలనో, వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ని బయటకు లాక్కు రావాలనో, అలా ఎంతో మంది రెచ్చిపోయి మాట్లాడిన సందర్భాలు. ఈవెన్ అంతదాకా ఎందుకు, ఆ పక్కనే ఉన్న కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా ఆ స్థాయిలో రెచ్చిపోయి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆళ్ల నాని మంత్రిగా ఉన్నప్పటికీ, తనకు దగ్గరుండి మరీ జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇస్తూ మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ తన స్థాయి తగ్గించి ఆళ్ల నాని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సో అలా ఆళ్ల నాని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టినా ఆ టార్గెట్ని తన మంత్రిత్వ శాఖలో ఫాలో అయ్యారేమో కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రత్యర్థుల్ని విమర్శలు చేసే విషయంలో కానీ, ప్రత్యర్థులు పర్సనల్గా టార్గెట్ చేసే విషయంలో కానీ ఆయన ఎప్పుడు కూడా అంత దూరం వెళ్ళలేదు.
లేదు. ఇక ఆరోపణల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ముందు ఫస్ట్ క్యాబినెట్లో చేసిన వాళ్ళు, ఎక్స్పెన్షన్ తర్వాత క్యాబినెట్లో చేసిన మంత్రుల మీద మెజారిటీ 90% మంత్రుల మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ మంత్రులంతా కూడా కేసులను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. బట్ వేరే ఆళ్ళ నాని విషయానికి వచ్చినట్లయితే తన శాఖ మీద ఆయన పెర్ఫామ్ చేస్తూ వచ్చారు, కానీ ఎక్కడ ఆళ్ళ నానికి సంబంధించి అంత వ్యతిరేకత ఎదుర్కొన్న సందర్భం లేదు. ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భం కూడా లేదని చెప్పుకోవాలి ఆళ్ళ నాని విషయంలో. అలా ఎప్పుడు కూడా అటు ప్రత్యర్థులతో కూడా మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ పాలిటిక్స్లో ఒక మంచి స్ట్రాటజిస్ట్గా పేరుంది ఆయనకి, రాజకీయాల్లో చిన్నవాడైనప్పటికీ కూడా. అలా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ వచ్చినప్పటికీ ఎక్కడ తన లైన్ దాటకుండా ఆయన అంతే హుందాతనంగా పాలిటిక్స్ చేస్తూ వచ్చారు. అందుకే ఆళ్ళ నాని విషయంలో ఆ స్థాయిలో పార్టీలు కూడా పోటీ పడ్డాయి. ఆళ్ళ నాని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టారో అప్పుడే జనసేన నేతలు కూడా ఆయన సంప్రదించారు తమ పార్టీలోకి రావాలని. అయినా ఆయన జగన్మోహన్ రెడ్డితోనే ఉండే ప్రయత్నం చేశారు. ఇక తను అవమానించిన ఎన్ని రకాలుగా చిన్న సార్లు తనకు ఆర్డర్తో మాట్లాడుతూ వచ్చారు కానీ అనేక సార్లు, బట్ ఎప్పుడు కూడా పార్టీని లైన్ దాటి ఆయన మాట్లాడిన సందర్భం అయితే మనం చూడం. ఇక 19 ఎన్నికల్లో తనని అడిగిన సీట్ ఇవ్వకుండా తనను అవమానించిన ఎన్ని అవమానాలు పడ్డా ఆళ్ళ నాని ఆ పార్టీతోనే ఉండే ప్రయత్నం చేశారు. కరెక్ట్గా పార్టీ ఓడిపోయిన తర్వాత అది తన టైం కాదు అని చెప్పి కూడా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తన మాటని ఏదైతే జగన్ ఎక్కడా కూడా లక్ష్య పెట్టలేదనే ఆవేశంగా ఆయన మాట్లాడారు 1-2 చోట్ల. మొన్నటి ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాత ఎస్పెషల్లీ పార్టీలో తనకి ఎక్కడా కూడా ఆ స్థాయిలో న్యాయం జరగలేదంటూనే ఆ స్థాయిలో అవమానాలు పాలైనంటూ కూడా 1-2 చోట్ల మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తను ఎక్కడ కన్సిడర్ చేయలేదు, కొన్ని విషయాల్లో తను చేసిన సేవలను కూడా గుర్తించలేనట్టుగా మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక యారగెంట్గా ఆయన మీద విమర్శలు చేసి బయటకు వచ్చిన సందర్భం అయితే లేదు. అందుకే ఇక్కడ మనం టైటిల్ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి కూడా అలాంటి నేతతో సెయిల్ అయ్యి కూడా ఆ పార్టీలో జెంటిల్మెన్గా ఆళ్ళ నానికి పేరుంది. అలాంటి జెంటిల్మెన్ పార్టీలోకి తీసుకుంటే తప్పేంటి అనేది ఒక చర్చ. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలను అసలు ఎందుకు తీసుకోవాలి టీడీపీలోకి అనేది. సో రాజకీయాలకు ఒక హుందాతరం నేర్పించిన నేతలను తీసుకుంటే తప్పేంటి అనేది పార్టీ నుంచి వస్తున్న క్వశ్చన్గా చెప్పాలి. ఇక ఏలూరులో మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో అటు ఎంపీగా ఉన్న మహేష్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్న రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళ నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత అయితే ఆళ్ళ నాని అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని దగ్గర నుంచి అనేక మంది ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈరోజు ఆళ్ళ నాని విషయంలో పెద్దగా రిగ్రెట్స్ కూడా ఎవరికి ఉండవు ఆయన పార్టీలోకి వస్తున్నానంటే. అందుకే ఈరోజు టీడీపీ ఆయనకి రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం అయితే చేసింది. త్వరలోనే ఆయనకి పార్టీ నుంచి కీలక పదవి కూడా లభించబోతోందనే చర్చ నడుస్తుంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాల్లో ఆళ్ళ నాని రాజకీయ భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.